ఎవరితో ఏ ప్రాబ్లం. మరి మీ పెళ్లి కోసం మేము ఎప్పుడు ఎదురు చూడాలి? మన ఇండియాలో ఒక సల్మాన్ ఖాన్ గారు నేను ఇద్దరు మిగిలిపోతామేమో సింగిల్. అయ్యో ఎందుకు మేము దొరకట్లేదు ఎవరు మంచి అబ్బాయి, నేనేం మీకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు దొరకకపోవడం ఏంటి? అంటే ఎవరికి నమ్మకం రాదేమో నేను ఇంకా సింగిల్ అని. చూడంగానే ఎవరు ఉంటారులే చెప్పట్లేదు అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ లో నేను సింగిల్ గా. మీకు రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి? అంత పెద్ద ప్లానింగ్ ఏం లేదు. అదంతా ఒక టైంలో ఉంటుంది. వెన్ యూర్ లైక్ రియల్లీ యంగ్, అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక 100 పాయింట్స్ ఉంటుంది లిస్ట్ లో. ఇప్పుడు అదంతా ఏం లేదు. హీ హెస్ టు బి అ జెన్యూన్లీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఎవరు కాదు, నేను కాదు. గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ లవ్స్ మీ. అంటే హైట్, కలర్. అంటే నాకంటే హైట్ ఎక్కువ ఉండాలి కదా. మరి మీ అమ్మాయి హైట్ ఎంత మ్యామ్? నేను 5'6" ఏమో మోస్ట్లీ. 5'6" ఉన్నారా? 5'7" ఉన్నావు కదా. అంటే మరి ఏవండి అని పిలవలేము కదా. ఏవండి అన్నది లేదా ఏవండి అన్నది. మరి ఏమండి అని పిలవలేముగా. టెక్నికల్ ఇష్యూస్. కలర్ అందుకే అదంతా ఏం లేదు. మా లుక్స్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎవ్వరికి పర్మనెంట్ కాదు. అది ఇది ఉందే అది పర్మనెంట్. హార్ట్ అది ఎప్పుడు ఉంటుంది. అసలు మీరు ఇప్పుడు సింగిల్ అని చెప్పగానే మా వాళ్ళందరూ చూడండి, ఒరేయ్ చూడండి, నువ్వు పెట్టండి. నాకు నచ్చావురా అని మీరు ఎట్లా వాడారు అప్పుడు మొత్తం ఇప్పుడు వెనకే తిరుగుతారు. దాంట్లో ఎవరైనా నిజంగా జెన్యూన్లీ మంచి వాళ్ళు అయితే డిఎం చేయండి. మా కుర్రోళ్ళు మీకు మెయిల్ చేయాలంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి మాకు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చాలా సింపుల్. నా పేరేంటి? ఆనందం రేఖ. నా ఇన్స్టా ఐడి నాదే, ఆనందం_రేఖ. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మెసేజ్ పెడితే టైం చూస్తారు. పాస్ చేయొద్దు. సీరియస్ గా ఉంటేనే మాత్రం. సీరియస్ గా ఉంటే మాత్రం మీరు రెడీ. చెప్పలేము. మీరు చెప్పండి ఐఎమ్ రెడీ నేను పెళ్లి చేసుకోవడానికి. అంటే ఫస్ట్ మెసేజ్ రావాలి. ఆ మెసేజ్ వచ్చిన మనిషి నిజంగా అదే మనిషి అవునా కాదా అని రియల్ లైఫ్ లో చూడాలి. చాలా పెద్ద స్టోరీ ఇంకా ఉంది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది చాలా పేషెన్స్ ఉండాలి. మా టీనేజ్ లవ్ వేరు, క్రష్ వేరు, ఇన్ఫాచ్యుయేషన్ వేరు, ఒబ్సెషన్ వేరు, లవ్ వేరు. అంటే ఏంటి మ్యామ్ వేరియేషన్స్? క్రష్ అంటే ఇప్పుడు నాకు ఇలా పలానా హీరో పైన క్రష్ ఉంది అంతే, అంతవరకే. లేదా కాలేజ్ లో ఎవరో బాగున్నాడు కుర్రోడు, తన పైన క్రష్ ఉంది, అంతవరకే అయిపోయింది. ఇన్ఫాచ్యుయేషన్ అనేది దానికంటే ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటుంది. అంటే తను నాకు బాయ్ ఫ్రెండ్ అయితే ఈమె నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది కదా అని. ఒబ్సెషన్ ఇస్ డేంజరస్. అంటే ఈమె లేదా ఇతను నాకు కావాల్సిందే, లేదంటే అది ఈగోకి వెళ్ళిపోతుంది. ఇదన్నీ కాకుండా ప్యూర్ గా ఉంటుంది, అది లవ్. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఏది లేకుండా నాకు ఈ అమ్మాయి అంటే లేదా ఈ అబ్బాయి అంటే ఇష్టం. నేను నా ఫ్యూచర్ వీళ్ళతో ప్లాన్ చేయడానికి నేను రెడీ. ఐ కెన్ అంటే తనతో నేను ఒక ఫ్యూచర్ చూస్తున్నాను. ఐ కెన్ లివ్ మై లైఫ్ వాళ్ళతో పాటు. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు కదా. గుడ్ పాయింట్స్, బ్యాడ్ పాయింట్స్ అందరిలో ఉంటుంది. సో ఆ మనిషిలో ఉన్న బ్యాడ్ పాయింట్స్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుని ఓకే పర్వాలేదు అయినా మనం ఉంటాము అంటే అది లవ్. అంటే మ్యామ్ ఒక అబ్బాయి వచ్చి మనకి ప్రపోజ్ చేయగానే అది జెన్యూనా లేకపోతే ఏదో మనల్ని లైక్ చేస్తున్నాడా అది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? కొన్ని రోజులు తెలిసిపోతుంది. అంటే ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు, మీకు ఒంట్లో బాగలేనప్పుడు మీతో ఉంటున్నారా లేదా. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అప్లై అవుతుంది. ఎందుకంటే గుడ్ టైమ్స్ లో అందరూ మనతో ఉంటారు. కాఫీ షాప్ వెళ్దామంటే 100 మంది వస్తారు. లేదు నాకు ఈ రోజు ఏదో ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఎవరు వస్తారు. సో ఇదంతా చూస్తే మీరు ఒక 3 to 6 months ట్రావెల్ అయిపోతే తెలిసిపోతుంది ఎలా అవునా కాదా. మరి ఇలా లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు మ్యామ్? వాళ్ళు ఒకరిని మోసం చేస్తే ఇంకో వాళ్ళు వచ్చి వాళ్ళకి మోసం చేస్తారు, అది తప్పదు. ఈరోజు ఒకరిని హర్ట్ చేశారంటే రేపు కానీ ఎల్లుండి కానీ లేదా 10 సంవత్సరాలు కానీ తర్వాత ఇంకెవరైనా వచ్చి వాళ్ళని హర్ట్ చేసి వెళ్తారు. పక్కా జరుగుతుందంటారు. మనం ఇక్కడ జనాలకి తప్పించుకోవచ్చు, అక్కడ దేవుడికి తప్పించుకోవడానికి కుదరదు. తను అన్ని లెక్కలు రాసి పెడతారు. జస్ట్ లెక్కలు అంతే కాదు, దాంతో పాటు ఇంట్రెస్ట్, క్వార్టర్లీ ఇంట్రెస్ట్, యాన్యువల్ ఇంట్రెస్ట్, అన్ని ఇంట్రెస్ట్ కలిసి రిటర్న్ కర్మ వెళ్తుంది. కర్మ అనేది ఖచ్చితంగా వెళ్ళే తీరుతుందంట, డౌటే లేదు. కానీ లవ్లో మోసపోయిన వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి
మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ ఉండాలమ్మా. ఒక్క మనిషికి మనం అంత వాల్యూ ఇవ్వకూడదు. ఈ మనిషి లేదంటే నేను చచ్చిపోతాను, ఈ మనిషి లేదంటే నేను బ్రతకలేను. ఎందుకు? మనకి లైఫ్ ఎవరిచ్చారు? దేవుడు. ఈ లైఫ్ ఎవరిది? మనది. సో మనం ఇంకో మనిషికి అంత ఎందుకు డిపెండ్ అయి ఉండాలి? లవ్ ఉండాలి, అభిమానం ఉండాలి, కేర్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అంత ఇది అటాచ్మెంట్ ఉండకూడదు. లేకుండా నేను ఉండలేను అనేది ఉండకూడదు. లవ్ కోసం ఇట్లా సూసైడ్ చేసుకోవడం, లేకపోతే అది. అమ్మాయిని చంపేయడం. ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధ కదా. మీరు సూసైడ్ చేసుకుంటే అది తప్పించుకునేనట్టు. రియాలిటీ ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ లేకుండా షార్ట్ కట్ తీసుకున్నట్టు ఉంటుంది. అది లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. మనం ఫేస్ చేయాలి. ఈ లవ్ కోసం అవ్వచ్చు, డబ్బు కోసం అవ్వచ్చు, అసలు ఎవరినైనా ఏమైనా చేయడానికి రెడీ ద అయిపోతుంది. వరల్డ్ రోజు రోజు ఈవిల్ అయిపోతుంది. వద్దు ప్లీజ్. మనుషులు మనం యానిమల్స్ కాదు. ఐ హోప్ ఇట్ డజంట్ కీప్ గెటింగ్ వర్స్. మనం మనుషులు మనకి ఒక చాయిస్ మనం చూస్ చేయొచ్చు. లేదు నేను ఈ తప్పు చేయను అని మనం డిసైడ్ చేయొచ్చు, చూస్ చేయొచ్చు. అవును. సరే, మీకు ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేశారా? చాలా మంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? నేను ప్రపోజ్ అయితే చేయలేదు. ఎవరైనా లైక్ చేశారా? లైక్ చేశాను, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఆ రోజు? తెలీదు, సిగ్గేమో ప్రాబబ్లీ. లేదా చెప్తే మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్స్ ఉండొచ్చు. ఉంటుంది కదా అది. మీరు చెప్తే నో అనే పర్సన్స్ ఉంటారా? ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సరే, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అది ఊహించుకొని ఏ పాపం తనకి పెళ్ళయి సెటిల్ అయి ఉంటారు. వాళ్ళ పేరు అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఆ రోజు మీరు ఏం చెప్దాం అనుకున్నారో ఆ కెమెరానే ఆ పర్సన్ అనుకుని ఒక్కసారి చెప్పండి. ఆ పర్సన్ అనుకుని చెప్పను, బికాస్ దట్ పర్సన్ వుడ్ హావ్ మూవ్డ్ ఆన్. పెళ్లి అయి సెటిల్ అయి ఉంటారు. నా ఫ్యూచర్ లో ఎవరైనా వస్తే, కాబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. చెప్పొచ్చు, హ్యాపీగా చెప్పు. హాయ్ చిన్న, నువ్వంటే నాకు ఇష్టం రా, మనం కాఫీ వెళ్దామా? అబ్బా, ఇట్లా చెప్తే ఆ రోజు ఆయనే ఒప్పుకునేవారు కదా. మేబీ ఆ రోజు చెప్పుంటే ఆయన ఒప్పుకొని ఈ రోజు ఇద్దరు కలిసి వచ్చేవారుగా. కలిసి వచ్చి పిల్లలు కూడా ఉండేవాళ్ళేమో. వన్ సైడ్ లవర్ గా మీరు మిగిలిపోయారు. వన్ సైడ్ లవ్ చాలా స్ట్రాంగ్ అండి. అంతే అంటారా? చాలా పవర్ఫుల్ అది. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్ ఎందుకు మ్యామ్? దానికి వేరే మనిషి అక్కర్లేదు. మేమే లవ్ చేస్తాం, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. మీరు నన్ను లవ్ చేయండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. కానీ చాలా హారబుల్ గా ఉంటుంది కదా మ్యామ్, మన లవ్ చెప్పకుండా వాళ్ళకి. ఓకే, అది ఆ థ్రిల్ ఒక రకంగా వేరే ఉంటుంది. అది వేరు. వన్ సైడ్ లవర్స్ వన్ సైడ్ గానే ఉండిపోకూడదు అంటే మీరు ఏం చెప్తారు? టైం ప్రపోజ్ చేయాలి. వాళ్ళు ఇంకెవరితోనో పెళ్లి చేసుకునే ముందు ప్రపోజ్ చేయాలి. మీరైతే భయపడ్డారు అని చెప్పారు. చాలా మంది ఒక్కొక్క ప్రాబ్లమ్ తో ఒక్కొక్కలాగా ఉంటారు. సో వాళ్ళు అవన్నీ కట్టలు తెంచుకొని చెప్పాలంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు మీరు? ఏం లేదు, మన మనసులో మనం జెన్యున్ గా ఒకరిని ఇష్టపడుతున్నాం అంటే చెప్పడానికి కొంచెం భయం అనిపిస్తుంది. తెలుసు, నాకు అయింది. అంటే ఒకరు చేసిన మిస్టేక్స్ వల్ల నేర్చుకోవచ్చు కదా. నేను చెప్పుకోకుండా తప్పు చేశాను, సో మీరు కూడా ఆ తప్పు చేయొద్దు అని అంటున్నాను. మీరు జెన్యున్ గా ఒకరిని ప్రేమిస్తున్నారంటే సీరియస్ గా చెప్పండి. చెప్పి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి, పెళ్లి చేసేసుకోండి. టైం వేస్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎలానో పెళ్లి చేసుకోకుండా ఎట్లయితే ఉన్నారో, మీరు ప్రపోజ్ చేద్దాం అనుకున్న అబ్బాయి కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? తనకు చెప్పండి, నాకు వచ్చి చెప్పమని చెప్పండి. ఆ రోజు నువ్వు నాకు చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు, నువ్వు ఎలా ఉండిపోయావో నేను అలానే ఉండిపోయా, ఐ లవ్ యూ అంటే. సరే, ఒక 3 months ట్రై చేసి చూద్దాం. ఈ 3 months మీరు ఏం చేస్తారు? టైం స్పెండ్ చేస్తాం. విల్ సీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి ఒక మెంటల్ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవుతుందా, మన ఇద్దరికి గోల్స్ ఒకటేనా, మ్యారేజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే పార్ట్నర్షిప్ కి మనం ఇద్దరు ఓకేనా, సేమ్ పేజ్ లో ఉన్నావా అని తెలుసుకొని నీ ఓకే అంటే పెళ్లి.